హాయ్ హలో, నేను మీ కృష్ణన్. ప్రస్తుతం మన ముందు సీనియర్ పొలిటీషియన్ వీర్ల నరసింగారావు మనతో ఉన్నారు. రాజకీయాలు చిన్నప్పటి నుంచి కూడా నేను కావాలనుకున్నది అడ్వకేట్. కాలే నాకు ఈ ప్రజాసేవ అంటే బాగా ఇష్టం. ఈ రాజకీయాల్లో రాకముందు 22 ఎకరాలు ఉండే మా ఉమ్మడి కుటుంబంలో. వచ్చిన తర్వాత ఏం లేకుండా అయిందని మొదటిసారి సర్పంచ్ అయినప్పుడే గ్రామంలో తీవ్రమైన మా అభివృద్ధి లోపల మార్పులు తీసుకొచ్చినాం. దేశంలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ట్రైనీ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పటికీ రెగ్యులర్గా వస్తుంది. ఓపికన్నంత వరకు పని చేస్తూనే ఉంటాను. విద్యకైతే నాది ఒకటే సలహా, ఇది అంతే. వాటి మీదనే నాయకులు చిన్నోనికి ఒక చట్టం అవుతుంది, పెద్దోనికి ఒక చట్టం అవుతుంది అనేది చట్టం అనేది మనం ఉపయోగించేదాన్ని బట్టి ఉంటుంది. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాం. ఎట్లా ఉంది సార్ మీ ప్రయాణం అంతా? కాస్త హుషారుగా ఉన్నట్టుంది. చాలా బాగున్నాం. మీరు చాలా హుషారా? హుషారే. ఎట్లా? అంటే ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాం. ఎక్కువగా రాజకీయాలు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో బాగా యాక్టివ్గా ఉంటాం. చిన్నతనం నుంచి అంటే కాలేజ్ జీవితంలో కూడా నేను వనపర్తిలో జనరల్ సెక్రటరీగా పనిచేయడం మహబూబ్నగర్ జిల్లాది అప్పుడు. తర్వాత మహబూబ్నగర్ జిల్లా అప్పుడు ఏబీపీలో ఉంటే నేను ఏబీపీ సెక్రటరీగా పనిచేసిన ఆ టైంలో. తర్వాత కూడా మేము క్రియాశీల రాజకీయాల్లో ఎప్పటికీ ఏ ఎన్నికలు వచ్చినా మేము ఇక్కడ ఒక నేతాజీ యువజన సంఘం అని పెట్టి సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఏం చదువుకున్నారు సార్ మీరు? అసలు ఏం అయిదామనుకున్నారు? ఏం కాలేకపోయారు? నేను కావాలనుకున్నది అడ్వకేట్. కాలే ఎల్ఎల్బి మధ్యలోనే వదిలిపెట్టి మనం ఈ పదవీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. సర్పంచ్ ఎన్నికలు అప్పుడే రావడం. అంటే మీకెందుకు రాజకీయం? డాడీ ఉన్నాడు కదా ఆల్రెడీ. డాడీ అంటే అప్పటికి ఆయన కొంచెం మొదటి సర్పంచ్ కదా, మొదటి సర్పంచ్. మధ్యలో గ్యాప్ వచ్చింది ఆయనకు. నేను అప్పటి నుంచే చేయాలనుకున్నాను. కంటిన్యూ చేయాలనుకున్నారు మీరు? ఏమన్నా కంటిన్యూ కాదు, నేను సర్పంచ్ చేయాలనుకున్నా. అదే లెజెండ్ ఎప్పటికీ ఫాదర్ తీసుకోవాలనుకున్నారా? తర్వాత గ్యాప్ వచ్చింది తనకు. కానీ నేను మళ్ళీ చేయాలనుకున్నా. ఆ గ్యాప్ ని ఫిల్అప్. అంత ఉత్సాహం ఎందుకు అసలు? నాకు ఈ ప్రజాసేవ అంటే బాగా ఇష్టం. చదువుకుంటే కూడా ఇంత చాలా మంది చేయవచ్చు కదా అడ్వకేట్. గ్రామంలో ఉండే సమస్యలు, గ్రామాల్లో మనం పెరిగిన నేపథ్యం ఇవన్నీ కూడా ఏంటంటే మా అమ్మ కూడా ఎక్కువ మందికి సహాయం చేస్తూ ఉండదు. మా ఫాదర్ కూడా, మా బాబు కూడా అంతే. ల్యాండ్ లార్డ్స్ కాదు, ల్యాండ్ తక్కువనే. నాకంటే మేము ఈ రాజకీయాల్లో రాకముందు 22 ఎకరాలు ఉండే మా ఉమ్మడి కుటుంబంలో. వచ్చిన తర్వాత ఏం లేకుండా అయింది అనుకోండి. అంటే దాని వల్లనే పోయిందని కాదు, ఇక్కడ రాజకీయాల వల్లనే పోయినాయని కాదు, కానీ రకరకాల కారణాలతోటి ఇప్పుడు పెద్దగా ఆస్తులు ఏం లేవు. కానీ ఇంట్రెస్ట్ అయితే ఉండేది మొత్తం మీద. ఇంట్రెస్ట్ అనేది నాకు చాలా రాజకీయాలు ఉంటాయి. చిన్నప్పుడు రంగారావు గారు చిలిపా, గడస, మొరట, హుషారా? నేను హుషారే. అంటే అందరిని గిల్లేది, గిచ్చుడు ఇవన్నీ ఏం లేదు, కానీ నేను ఉండదు కదా చిన్నప్పుడు. బాగా యాక్టివ్ గానే ఉంటాను. చిన్నప్పటి నుంచే సేవా కార్యక్రమాల్లో
గంట చిన్నప్పటి నుంచి రైతు ఉంటుంది సార్, చిన్నప్పుడు ఉంటుంది మాకు నిజంగానే 10th నుంచి ఇంటర్మీడియట్ అది నుంచి 10th నేను అంతకన్నా ముందు అడుగుతాను. కొట్టుకోడు తిట్టుకోడు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఉంటాయి, అవన్నీ ఉండేటి ఉన్నాయా అప్పుడు ఉండేటి అవన్నీ. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన, మీరు చిన్నప్పుడు 8th లోపు ఏదైనా సంఘటన కొట్టుడో కొట్టించుకోవడో ఇట్లాంటి జరిగినాయా? అట్లా అంటే ఇప్పుడు అంతా గుర్తుకొస్తలేవు కానీ ఉంటాయి అవన్నీ సహజంగా అందరికి ఉండేటి. సహజంగా అందరికి. ఓకే 10th అయిపోయింది, 10th వరకు కొత్తపల్లి, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మహబూబ్నగర్ పోయారు. మహబూబ్నగర్. ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళారు అసలు? పాలిటెక్నిక్ లో అప్పుడు మేము పాలిటెక్నిక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాము. వనపర్తి రాజా రామేశ్వరరావు పాలిటెక్నిక్, అందులో చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మేము లా చేయడానికి నాందేడ్ వెళ్ళాం. ఓకే, ఆ లా చేస్తున్న ఫస్ట్ ఇయర్ లోనే ఇక్కడ లేదా సీట్ మనకి ఇవన్నీ కాలేజీలు లేవు, తక్కువ. ఇప్పుడు మనకేమన్నా యూనివర్సిటీలోనే ఉంటాయి, అవును తక్కువ కాలేజీ కాబట్టి సీట్లు అట్లా దొరకకుంటే ఏంటంటే మనం ఆడ నాందేడ్లో చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ చేసే సందర్భంలో పట్నే ఇక్కడ ఎలక్షన్స్ రావడం జరిగింది, సర్పంచ్. ఓకే, ఎన్నికలు ఎన్నికలు గెలవడం జరిగింది. గెలిచాం 1988 ఫిబ్రవరి. గెలిచింది మొదలుగా ఇప్పటి వరకు. మరి మ్యారేజ్ 84లోనే జరిగింది. ఓకే, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదా? కాదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th ఇంటర్మీడియట్ లో అటు ఇటు చూసుంటది కదా సార్? అది కాదు, లవ్ మ్యారేజ్. అట్లాంటిది ఏం నరసింహారావు గారు అట్లాంటిది ఏం చేయలేదు? ఏం లేదు. నిజం చెప్పండి. నిజమే. ఏమనుకోరు, ఎవరేమనుకోరు. లేదు, అట్లేం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఆ వయసు అయిపోయింది, అంతా అయిపోయింది కదా. ఏమన్నా ఫోన్ ఇంటర్నెట్ గా అటు నుంచి ఉండేదా? నుంచి లేదు, ఇటు నుంచి లేదు. ఓన్లీ మన సైడ్, ఈ సైడ్, ఆ సైడ్ ఏది లేదా? ఉంటుంది సార్, ఏదో ఒకటి. లేదు. ఏది లేదు. ఓకే, ఇక డైరెక్ట్ ఇదేనా మళ్ళీ? అంతా మళ్ళీ రాజకీయమే, ఎక్కువగా మొదటి నుంచి రాజకీయమే నేను. ఓకే, తర్వాత కొంత కాంట్రాక్ట్లు చేసేవాడిని. ఓకే, పంచాయతీ డిపార్ట్మెంట్ లో. ఓకే, మరి 4 రాళ్ళు వెనకేసిర్రా? ఈ మళ్ళీ ఎప్పుడు ఖర్చు చేయడమే, అంతే ఖర్చు చేయడమే కాబట్టి డబ్బులు ఎప్పుడు నిల్వ ఉండేది కాదు. నిల్వ అనేది లేదు, ఎప్పుడు సంపాదించడమే, ఖాళీగా. మీ పాత్ర ఈ గ్రామంలో కీలకం ఎప్పటికీ? కీలకమని నేను అనుకోను, కానీ నేనైతే ఎప్పుడు ఇక్కడి ప్రతి సమస్యలో నేను ముందుంటా. ప్రతి సమస్యలో నేను దానిలో ఏ సమస్యలు ఏముంటాయి సార్ గ్రామంలో? గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి కదా, ఎన్నో. పంచాయతీ అయితే బాగుంటాయి. ఇప్పుడు అయింది కదా పంచాయతీ, మేము సర్పంచ్ అయినాడు ఏది లేదు కదా. అప్పుడు లేదా? లేదు. మన గ్రామ పంచాయతీ ఓల్డ్, మా ఫాదర్ కట్టించిన పంచాయతీలు ఉంటాయి కదా, పంచాయతీలు బాగా ఉంటాయి. అది మరి పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు గిట్ల పంచాయతీలు, కలహాలు, రకరకాల. అందులో దిట్టనా? అందులో నేనేమంటే ఇక్కడికి ఉన్న పెద్ద మనుషుల వ్యవస్థను రూపుమాపిన. ఓకే, సర్పంచ్ కాక చేసింది ఏంటంటే పెద్ద మనుషులు అనేది లేకుండా చేయడం జరిగింది. ఓకే, డిపాజిట్ అంటే మీది ఆధిపత్యం ఉండాలి మరిగా? ఆధిపత్యం ఎవరిది ఉండేది కాదు, మాదే ఉండాలని కాదు. మరి ఆ విధంగా ఉండద్దని మనం అనవసరంగా మనం ఎవరికి కూడా డబ్బుల ద్వారా ఇబ్బంది కలిగించద్దు. మీ డాడీ మొదటి సర్పంచ్, అవును, మీరు సర్పంచ్ అయ్యారు. ఇక ఒకసారి అయితే చాలదా? ఇక మళ్ళీ ఎంపీటీసీ ఎందుకు, ఎంపీపీ ఎందుకు, మళ్ళీ సర్పంచ్ ఎందుకు, మళ్ళీ సర్పంచ్ ఎందుకు? ఏం అవసరం సరిగా? మేము వాస్తవానికి సర్పంచ్ తర్వాత మండల్ పెయింట్ అయినాం. అవును, ఓకే. దాని తర్వాత ఇంకా పైకి పోవాలని ఆ మండల్ పెయింట్ అప్పుడే కొంత నాకు ఇక ఇష్టం అనిపించలేదు ఆ పైకి వెళ్ళడం అనేది. ఓహో, ఎందుకు? ఆ రాజకీయాలు అవన్నీ నచ్చలేదు, కొన్ని వ్యవస్థలు అవన్నీ చూసి స్థానిక సంస్థలే రుచికరంగా రుచికరం కాదు. ఆర్థికంగా అప్పటి నుంచే కొంచెం అర్థమైపోయింది ఆర్థికంగా అవసరం అనేది అక్కడ. ఆర్థికంగా లేకుండా ఇంకా పైకి పోలేము. తర్వాత ఇంకోటి కులం కావాలి, కుల వ్యవస్థ కూడా అప్పటికే కొంత జరుగుతుంది. మంచి కులమే కదా, అది మైనారిటీ కదా. ఈ ఎల్లాపు కులం అనేది చాలా తక్కువ కుటుంబాలు, మీకు చాలా తక్కువ అంటే తక్కువ. మీకు వేల మీద లెక్క పెట్టే కుటుంబాలు, పెద్ద ప్రభావితం చేసే కులం కాదు. వెలం అయితే ఏం కాదు. ఇది అక్కడ ఒక కుటుంబం, ఇక్కడ ఒక కుటుంబం, ఏదో అక్కడ మెరిసినట్టుంటాయి ఈ కుటుంబం. కాబట్టి మనం ఇంకా పైకి పోవాలని ఇక చేతులు కాల్చుకోవడం వద్దు అని మండలి పోయేటప్పుడే నాకు బాగా ఖర్చు అయింది అప్పుడు అది కావడంలో. అలా కొంత ఈ కులాలు పనిచేసినాయి, ఇవి చేసినాయి, అన్ని చేసినాయి, ఎదగనియద్దు అనే దాంట్లో చూసిన తర్వాత ఇక మనకి సరిపోద్దులే అనుకున్నాం. అంటే ఒక దశలో బాధపడరా? ఎందుకంటే అగ్రకులము అనేది మనలో పైకి పోనివ్వదు, కులం అనేది కొన్ని కారణాలు. ఇక మనం కొంచెం యాక్టివ్ గా ఉండడం అనేది కూడా మనకు అది కూడా మైనస్. ఓకే, ఎవరికి ఒకరికి అనుబంధంగా ఉంటున్నామో వాళ్ళు కొంత దగ్గర మైనస్. కాబట్టి మనం ఇక్కడికి ఇంతకంటే పైకి వెళ్ళాల్సిన అవసరం లేదని అనుకున్నాను. ఎక్కువ గ్రామ స్థాయిలోనే నాకు అవకాశాలు వచ్చినాయి. గ్రామస్తులు కూడా ఏంటంటే పట్టుబట్టి ప్రతిసారి నన్ను ఇక పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు చేయాల్సిందే అంటేనే ప్రతిసారి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అంతే. అప్పుడు రెండోసారి ఎంపీటీసీ నేను
యునానిమస్గా అయినాం పార్లమెంట్ సమయంలో. తర్వాత మళ్ళీ సర్పంచ్, మళ్ళీ ఎంపీటీసీ, ప్రెసిడెంట్ కోసం అని చేస్తే అప్పుడు మా ఒక పార్టీ వాళ్ళు ఎవరు గెలవకపోవడం వల్ల ఆ టైంలో కాలేదు. ఇక తర్వాత మళ్ళీ అవకాశాలు రాలేదు, కానీ కంటిన్యూస్ గ్రామ స్థాయిలో ఏదో ఒకటి ఉంటూ వచ్చి నెక్స్ట్ 2013లో మళ్ళీ ఒకసారి ఎంపీ సర్పంచ్ అయినాం. మొదటిసారి సర్పంచ్ అయినప్పుడే గ్రామంలో తీవ్రమైన మా అభివృద్ధి లోపల మార్పులు తీసుకొచ్చినాం, సంక్షేమం లోపల కానీ అభివృద్ధి లోపల కానీ. అప్పుడు మీకు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం పురాతనమైంది. అవును, పాతది ఉంది, కొత్తది ఉంది. ఇప్పుడు పాఠశాల భవనం అనేది గదులు అసలే లేకుండా, ఒక సింగిల్ గది కూడా లేదు. ఓకే. రోడ్ల సౌకర్యం లేదు, సౌకర్యం లేదు, సీసీ రోడ్లు లేవు, తాగునీటి సౌకర్యం అసలే లేదు. ఇవన్నిటినీ 7 సంవత్సరాల కాలంలో పూర్తి చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సహా. గ్రామ పంచాయతీ కాదు, గ్రామ పంచాయతీ పాతదే. గ్రామ పంచాయతీ మళ్ళీ 2013-18 పీరియడ్లో ఆ టైంలో గ్రామ పంచాయతీ భవనాన్ని కట్టడం జరిగింది. దీనికి మీ సొంత నిధులా లేకపోతే ప్రభుత్వ ఫండ్ ఇచ్చిందా? ప్రభుత్వం సొంతమని కాదు, కానీ కొన్ని విరాళాలు సేకరించడం జరిగింది. ప్రభుత్వ నిధులతో పాటు మనకు మామూలుగా ఉపాధి హామీ నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఎమ్మెల్యేల ద్వారా. ఈ మాదిరి యాడ లేదు సార్ ఇక్కడంటే నేను గ్రామస్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ భవనం మీద నాకు ఎప్పటికో ఆ మొదటిసారి సర్పంచ్ అయినప్పటి నుంచే నాకు ఆలోచన, ఇట్లా ఉండాలి గ్రామ పంచాయతీ అంటే ఎట్లా ఉండాలి అనేది. అంటే ఒక సర్పంచ్ దగ్గరికి వచ్చే వాళ్ళు ఏ పనికి వచ్చినా ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండే విధంగా, వాళ్ళు రెగ్యులర్గా ఉండకున్నా వచ్చినప్పుడు అక్కడ ఉండేటట్టు. మన మామూలు పరిష్కారం గ్రామాల్లో ఎక్కువ రెవెన్యూ అవసరం ఉంటుంది. అవును. తర్వాత విద్యుత్, అంతే, ఎలక్ట్రిసిటీ, ఈ 2 పవరే. తెల్లవాళ్ళు వేస్తే వీళ్ళతోని రైతులకు జనాలకు కానీ అవసరం ఉంటుంది. అవి అక్కడే ఉండాలనుకున్నాం. ఓకే. వాటితో పాటు ఉపాధి హామీగా ఇంకా ఇతర శాఖల వాళ్ళు వచ్చిన సెక్రటరీ ఎట్లా ఉంటాడు, ఇక పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళు వెసులుబాటు మంచి సౌకర్యవంతంగా ఉండే విధంగా, ఓకే, చూస్తే మంచి వాతావరణం ఉండే విధంగా వస్తే ఇక్కడ ఈ కార్యంలో ఆగాలి మనం అనే వాతావరణం ఉన్నప్పుడు ఆ గ్రామంలోని అందరూ ఏ అవసరానికైనా అక్కడ గ్రామ పంచాయతీ రావాలి. అప్పుడు గ్రామ పంచాయతీ నిండుగా కలకలాడుతుంది. అది సర్పంచ్కు ఏ అవసరం బట్ట సర్పంచ్ దగ్గరికి వచ్చే వరకు అక్కడ వారు కూడా అక్కడనే ఉంటారు కాబట్టి పరిష్కరించడానికి సమస్యల్ని చాలా సులువుగా ఉంటుంది. ఈ ఆలోచనతోనే అది గడుతూ ఇంకోటి ఏంటంటే మేము పైన కూడా గ్రామ సభ కోసం పైన మంచి హాల్ నిర్మించుకోవడం జరిగింది. అందరి కిందనే కూర్చోవాలి, కిందనే, అంతే, అది అంత కిందనే. ఓకే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ భవనాన్ని నిర్మించడం జరిగింది. భవనం డిజైన్ కోసం కూడా అది మంచి లుక్ రావడానికి కూడా. ఓకే. అది మేము 6 మాసాల కాలంలోనే భవనాన్ని పూర్తి చేసినాం. 2016లో ఓపెన్ చేసుకున్నాం, 6 మంత్స్లో కంప్లీట్ చేసినాం. ఓకే. నిధులు వచ్చినా రాకుండా పని కంప్లీట్ చేసిన మొదలు, తర్వాత మెల్లమెల్లగా నిధులు వచ్చినాయి. ఆ భవనము ఒక్కసారి మాకు అది కంప్లీట్ అయిన తర్వాత ఆ భవనంతో ఇంకా చాలా బాగా పేరు వచ్చింది మాకు. దాంతో మీకు ఆ భవనం చూడడానికి ఈ మాదిరి ఆడలేదని చెప్పిన కదా సార్. చాలా మంది సెల్ఫీలు దిగడం అక్కడికి వచ్చి అప్పటి మొదట్లోనైతే మీకు దేశంలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ట్రైనీ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పటికీ రెగ్యులర్గా వస్తుంటారు. అంటే రాష్ట్రానికి వస్తే కరీంనగర్కి వస్తే వెలిచాలు. ఓహో, అచ్చా. ట్రైనీ ఐఏఎస్లో 5 రోజులు 6 రోజులు ఇక్కడ ఉండే సందర్భంగా మంచి సౌకర్యాలు ఎక్కడైతే ఉన్నాయనే దాని మీద వాళ్ళు ఎప్పుడు ఇక్కడికే వస్తుంటారు. తర్వాత అదే పీరియడ్లో మేము మొత్తం గ్రామం కంప్లీట్ 100% సీసీ రోడ్లు, 100% మురుగునీటి కాలువ వ్యవస్థ, శానిటేషన్, తర్వాత 100% వీధి దీపాలు, 100% తాగునీటి పైప్ లైన్లు సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు 100% పూర్తి చేయడం. సీసీ కెమెరాల కవరేజ్ కూడా 100% చేయడం వల్ల ఆల్రౌండ్ డెవలప్మెంట్లో అప్పుడు 2017-18లో ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కింద జాతీయ స్థాయి అవార్డు తీసుకోవడం జరిగింది. ఓకే. దాని కంటిన్యూషన్లో కూడా మళ్ళీ గ్రామానికి ఇంకా 2 సార్లు వచ్చినాయి. ఓకే. అయితే దీనికి కారణం మొదలు లుక్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎవరు వచ్చినా గ్రామ పంచాయతీ తర్వాత మిగతా జరుగుతుంది. అంతే. సో ఇదైతే ఆ టైంలోనే ఏంటంటే స్కూళ్ళకి కావాల్సినటువంటి కాంపౌండ్లు కానీ, గదులు కానీ, టాయిలెట్స్ కానీ, తాగునీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, ప్రతి సౌకర్యాన్ని ఆ టైంలో కల్పించడం జరిగింది. ఇది లేదు అనుకుంటా. సరే, ఏదేమైనా మీ కళ నెరవేరింది గ్రామ పంచాయతీ అని. గ్రామ పంచాయతీ కానీ మీకు మిగతా టోటల్ గ్రామ అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో మరి మళ్ళీ ఎందుకు నిలబడరు సార్? ఇప్పుడు మీకు ఏది రిటైర్మెంట్ కదా మీరు ఇప్పుడు? అవును, కరెక్ట్. మరి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని మనకు పేరు వచ్చింది కదా అని ఊకోవాలి కదా. ఏంది ఇది? నాకంటే నాకు ఓపికన్నంత వరకు పని చేస్తూనే ఉంటా ఈ గ్రామం కోసం. అచ్చా.
ఇక్కడికి అయిపోయింది అనేది ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఉంది ఇంకా ఉంటుంది గ్రామానికి. అంటే మీ మైండ్ లో కొంత ఉంది. గ్రామానికి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేయొచ్చు. నాకు ఎక్కువగా నా మైండ్ లో ఉంది విద్య, అచ్చా, వైద్యం. ఓకే సార్, మీ ప్రకారం చెప్పండి, విద్య వైద్యం సెంట్రల్ స్టేట్ ఏదైనా కానీ ఒకటే పాలసీలో ఉండాలంటే ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? ఎట్లాంటి సలహాలు ఇస్తారు? విద్యకైతే నాది ఒకటే సలహా. విద్య విషయం లోపల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు కానీ, జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలు కానీ ఇప్పుడు నిర్వీర్యం అయిపోయినాయి. స్ట్రెంత్ పడిపోయింది, సంఖ్య పడిపోయి మూతలు పడి. కారణం ఏంటంటే నమ్మకం లేదు. చాలా స్కూళ్ళు మూత పడుతున్నాయి. నమ్మకం లేదు, అంతే కదా. ఇప్పుడు ఇదే మీద నమ్మకం లేదు, చెప్పే వాళ్ళ మీద నమ్మకం లేదు. అంటే ఎంప్లాయీస్ అందరేమో వాళ్ళ పిల్లలు ప్రైవేట్ పోతారు. నమ్మకం లేకనే. ఆ నమ్మకాన్ని కలిగించడం, నమ్మకం పోవడానికి కారణం ఏంటిది? ప్రైవేట్ వ్యవస్థ. కలిగించాలంటే ఏం చేయాలి? ప్రైవేట్ వ్యవస్థ కాదు, నా దృష్టిలో ప్రైవేట్ వ్యవస్థ కాదు, ఓకే, ప్రభుత్వమే కారణం. ఆఫ్ కోర్స్ ద్రోహం చేసినట్టే. ప్రభుత్వం ఎందుకు కారణం అంటే, ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ప్రైవేట్ స్కూల్ ఒకవైపు అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్య ఒకటి, ఇంగ్లీష్ మీడియం అనేది తెలుగు మీడియం పెట్టారు లేదు. ఈ మధ్య తీసుకొచ్చినా వారికి సరి అయిన శిక్షణ లేదు. ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలంటే దానికి సంబంధించిన శిక్షణ అవసరం పనిచేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు దాంతో కాదు. నేను చాలా మంది టీచర్లతో మాట్లాడినా, ఓకే, నిజంగా మీరు చెప్పగలుగుతారా? వాళ్ళ మనసులో మాట చెప్పారు కాదు ఇదని. ప్రత్యేకంగా దానికి ట్రైన్డ్ అయినటువంటి సంబంధించినటువంటి టీచర్లను మనం అపాయింట్ చేసుకోవాలి. వీళ్ళకి ట్రైనింగ్ అన్ని ఇవ్వాలి. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఇప్పుడు ఇస్తే పెద్ద కాదు అది. ప్రైవేట్లకు దీనికి తేడా ఏందని మనం చూసుకుంటే సరిపోతుంది. అది ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి, సరి అయిన సౌకర్యాలు, ఉపాధ్యాయులు, సౌకర్యాలు ఉన్నాయి, వాటి నిర్వహణ సరిగా లేదు. నిర్వహణ లేదు, వాటి సూపర్విజన్ కరెక్ట్ లేదు. గదులు ఉంటాయి, వాటి మరమ్మతులు ఇచ్చినా పట్టించుకోరు. టాయిలెట్స్ ఉంటాయి, వాటి నిర్వహణ సరిగా చేయరు. ఆ టాయిలెట్కి ఎవరు పోయే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా ఏంటంటే నీట్నెస్ చేసుకుంటూ బాగా అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వం చేయాల్సింది ఒకటి ఏంటంటే, ఇక్కడ ప్రైవేట్ పోటీతో పాటు వాళ్ళు ఏం చేస్తారు, కస్తూరిబా అంటారు, ఎస్సీ గురుకులం అంటారు, మైనారిటీ గురుకులం అంటారు, బీసీ గురుకులం అంటారు, ఇంకో గురుకులం అంటారు, నవోదయ అంటారు, మోడల్ స్కూల్ అంటారు, సైనిక్ స్కూల్, టెక్నో స్కూల్ అంటారు. ఇన్ని స్కూళ్ళు వచ్చిన తర్వాత అటు ప్రైవేట్ స్కూల్ ఉన్నాక ఈ అరకొర సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ స్కూల్లో ఎవరు ఉంటారు? వెనుకబడ్డ వాళ్ళే ఉంటారు. వీటన్నిటికి కూడా వాళ్ళేంది, పరీక్షలు పెట్టి టాలెంట్ ఉన్న వాళ్ళనే అందులోకి తీసుకుంటారు. అటు పోయిన తర్వాత మిగిలేది ఏంటిది? ఇక్కడ మిగిలేది ఏంటిది? వెనుకబడిన వాళ్ళే ఉంటారు. ప్రభుత్వం అనేది వెనుకబడిన వాళ్ళని ముంగడి తీసుకుపోతుందా? ముందుకు వచ్చిన వాళ్ళే ముందుకు తీసుకుపోతుంది? చెప్పండి. ఇక్కడ అంతే, వెనుకబడిన వాళ్ళు అక్కడే ఉంటారు. వెనుకబడిన వాళ్ళు అక్కడే ఉంటారు. వెనుకబడి అక్కడే ఉండి రిజల్ట్ తక్కువ వస్తుంది. అంతే. ఈ వెనుకబడిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు అంటే పట్టి లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు పనులు ఇంకోటి కాదు, వాళ్ళు మిగతా పని లేని వాళ్ళ కాదు, నిర్లక్ష్యం, పట్టింపు లేని వాళ్ళే. డబ్బు ఒక్కటే కారణం కాదు. పిల్లల్ని చదివించాలి, వాళ్ళు పైకి రావాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళని. మేము మామూలుగా విద్యా కమిటీ మీటింగ్లు పెడుతుంటే, పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెడుతుంటే తల్లిదండ్రులు రారు. 10%, 20% రారు. అంటే ఇటువంటి స్కూళ్ళల్లో మీకు రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? రిజల్ట్ రాని స్కూళ్ళకు విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారు? సరే, సూచన ఏం చెప్తారు దీనికి? ఒకటే అంటే ఇది ఇంట్లో కారణాలు కూడా ఒకటి ఏంటంటే, ఏవైతే మనం ఒకటి ఫస్ట్ టీచర్ల పిల్లల్ని మనం ప్రభుత్వంలో చేయాలి. అంతే. అంటే ఉద్యోగస్తులు అందరూ, నాయకులు, సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు, గవర్నర్ వరకు కానీ వాళ్ళ పిల్లలు ప్రభుత్వ స్కూల్ రావాలి, చదవాలి. రాజకీయ నాయకులు పిల్లలు రావాలి, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరైనా వాళ్ళ పిల్లలు ఇందులోనే చేర్చాలి. సో అది సాధ్యమవుతుందా? ఎందుకు కాదు, ప్రభుత్వం తలుచుకుంటే. అవుతుంది. ప్రభుత్వం తలుచుకోవాలంటున్నారు. ఏదన్నా దీనికి ఒక చట్టం రావాలి. వాళ్ళు పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. ఇద్దరు పిల్లలకు, ముగ్గురు పిల్లలకు ఇంకేదేనో కారణాలు చెప్తున్నాం, ఇదెందుకు చెప్పకూడదు? రైట్, వాస్తవం అది. ఇది లేదా ఇంకోటి, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కావాలనుకుంటే మీరు అన్నట్టుగానే మిగతా ఉద్యోగాలకు ప్రైవేట్ వాళ్ళు అర్హత లేదు. ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళకి అర్హత పెట్టండి. ఇప్పుడు మనం బడి బాట అంటున్నాం, అంతే. బయటికి వెళ్ళి మీ పిల్లల్ని మా స్కూల్లో చేర్చమంటాం, రారు. మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతుండంటే అని వాళ్ళే ప్రశ్న ఇస్తాను. వాళ్ళు అడగకుండా మనకు కూడా అడుగుతాను, అంతే కదా. అది కరెక్ట్ కాదు కదా. నేను అనేది ఏంటంటే అట్లా చేయాలి. ఇంకొకటి, ప్రభుత్వం కూడా ఏంటంటే ఇన్ని రకాల స్కూళ్ళు పెట్టే కంటే ఇన్ని రకాల స్కూళ్ళ మీద 1000 కోట్లు పెట్టి ఒకటే స్కూల్
వేల స్కూళ్ళు డబ్బులు పెట్టే కోట్లు పెట్టే కంటే గ్రామంలో అన్ని స్కూల్ అన్ని ప్రతి విలేజ్ కో స్కూల్ ఉంది. అంతే. ఆ స్కూల్కి మంచి గ్రౌండ్లు ఉన్నాయి, ఎస్, స్థలం లేక లేదు. అవును, వాటి మీద ఈ పెట్టుబడి పెట్టండి. ఇది అంతే. వాటి మీదనే ఈ గురుకులాల టైపు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో అది కాదు నేను చెప్పి ఈ స్కూళ్ళను ఆ విధంగా డెవలప్ చేస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా మార్చాలి. ఓకే, సెమీ రెసిడెన్షియల్ అంటే ఉదయం 8 గంటలకు విద్యార్థి ఇంటి నుంచి వస్తే ఇక్కడే బ్రేక్ఫాస్ట్, ఇక్కడే మధ్యాహ్న భోజనం, ఇక్కడే స్నాక్స్, సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కనీసం 6th 7th వరకు వితౌట్ బుక్స్ రావాలి, వితౌట్ బుక్స్ వెళ్ళాలి. పిల్లల మీద ఒత్తిడి అనేది ఉండదు. చదువు ఆటల పాటలతో ఇక్కడే సాగిపోవాలి. ఆట స్థలాలను కూడా డెవలప్ చేయాలి, క్రీడా మైదానాలు అభివృద్ధి చేయాలి. అంతే. ఆ స్కూల్ని చూస్తే ఎటు చూసిన ఆటలతో ఉండాలి, ఒక్క చదువు పని చేయదు, ఇటు ఆటలు కూడా పాటలు కూడా ఇన్ని రకాలు ఉన్నప్పుడే ఆ స్కూల్ని చూస్తే రావాలనిపిస్తుంది. ఒకప్పుడు ఇవన్నీ లేకున్నా మా టైంలో బడి గంట కొట్టిందంటే ఆ ఊర్లో మొత్తం మా పిల్లలంతా బయటకు వస్తుంటే ఆ వాతావరణం ఆ ఫ్లో ఎక్కువ ఉండేది. పిల్లలు ఒల్లితోని బయటకు అరుపులతోని బయట అంతే అంతే అంతే. ఇప్పుడు పిల్లలే లేరు, అరుపులు ఎక్కడి. అయితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది అవసరం పిల్లలు. అవసరం. మామూలుగా చిన్న పిల్లల్ని ఇప్పుడు హాస్టల్ వేస్తే కూడా కరెక్ట్ కాదు. 10th వరకు నా ఉద్దేశంలో పిల్లలు అనేది తల్లిదండ్రుల దగ్గరికి ఉండాలి, అటాచ్ ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండాలి. అప్పుడు వాళ్ళకు మానసికంగా వాళ్ళు కొంచెం ఎదుగుదల ఉంటుంది, ధైర్యం ఉంటుంది. వాళ్ళు ఆ సమాజంలో తిరిగిన వాళ్ళు ఈ సమాజం ఎట్లున్నది చుట్టుపక్కల. లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకు పిరికితోనే కొంతమంది మాకు తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ విద్యా విషయంలో నాకుండే ఆలోచన. అదే విధంగా స్థానిక సంస్థలు ప్రభుత్వం నిధులు ఎక్కువ పెట్టడంతో పాటు స్థానిక సంస్థలు కూడా తప్పకుండా గ్రామం లోపల ఈ తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల తర్వాత మొదటి ప్రాధాన్యత విద్యకు ఇచ్చే విధంగా విద్యకు నిధులు ఖచ్చితంగా 10% 15% వాళ్ళకి వచ్చే నిధులు కేటాయించే విధంగా చట్టాలు చేయాలి. ఓకే. ఇప్పుడు ఒకవేళ పెడితే కూడా ఆబ్జెక్షన్లు ఉన్నాయి కొన్ని. అదేమన్నా కలెక్టర్తో మాట్లాడినా మేము నిధులు ఎక్కువ విద్యకై పెడతాం, దానికి మళ్ళీ ఆడిట్ ఆబ్జెక్షన్ ఉండద్దని. అదే కలెక్టర్తో పర్మిషన్ కూడా తీసుకున్నాం మేము. కాకుండా కామన్ చేసేయాలి ఇది. అక్కడ స్కూల్లో ఏదైనా అవసరం ఉంటే వేరే పని చేయొద్దు. ఆ స్కూల్కి అవసరం లేదు ఏ పని అంటేనే వేరే పని చేసుకోవాలి, అంతే. దాని తర్వాత వైద్యం, అంగన్వాడీలు, అక్కడ ఏదైనా అవసరం ఉంటే అది చెయ్యాలి. తర్వాత వైద్యం విషయంలో కూడా మేము మా దగ్గర కొన్ని మొన్న చేపట్టి నేను చెప్తున్నా, వైద్యం విషయంలో మందులు ఇస్తున్నారు ఇప్పుడు, ఫ్రీ మందులు. బీపీ కానీ, షుగర్ కానీ, ఇతర విటమిన్లు కానీ, జ్వరాలు, రకరకాల టాబ్లెట్స్ ఇస్తున్నారు. అవి ఎప్పుడు కూడా 10 రోజులకే సరిపోతున్నాయి, ఇంకా 20 రోజులకు సరిపోతలేవు అని చెప్పి మాకు. మేము ఒకటే చెప్పినాం, ఎంత తక్కువ ఉంటే అంత మేము గ్రామ పంచాయతీ నుంచి కొనిస్తాం. ఎక్కడ కూడా మందులు తక్కువ అనేది రాకూడదు, వినబడకూడదు. అక్కడ ఉన్న సౌకర్యాలు మేము ఇక్కడ ఎట్లా చేసినాం అంటే ఫస్ట్ స్కూల్లో సౌకర్యాలని కంప్లీట్ చేసినాం. ఒకటి కానీ రిపేర్స్ కానీ ఏది కానీ అక్కడ ఇది లేదు అనుకుంటా. అడిగిందల్లా కంప్యూటర్, వాళ్ళకి అవసరం కంప్యూటర్ అంటే కంప్యూటర్ కొని ఇచ్చినాం, డ్రెస్సులు అంటే, స్నాక్స్ అంటే, అయితే ఇక్కడ మీకు గ్రామ పంచాయతీ ఉన్నది, మీరు ఎవరిని దేహి అని అడగాల్సిన పని లేదు. మీకు ప్రభుత్వం నుంచి ఎంతైతే వస్తుందో రాను ఇంకా మీకు తక్కబడేది ఏదైతే గ్యాప్ ఉందో అది గ్రామ పంచాయతీ మీకు ఫిల్అప్ చేస్తుంది. అదేవిధంగా సబ్ సెంటర్ ఉన్నది, అక్కడ కూడా చెప్పిన ఇదే విషయం. మేము అక్కడ అన్ని సౌకర్యాలు పూర్తి చేసినాం మేము. అది ఇక్కడ ఉన్న మా ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ప్రభుత్వ సంస్థ ప్రజలకు సంబంధించి అది గ్రామ పంచాయతీ అని మేము భావిస్తాం. మాదిగానే దానికి అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత మాది. మేము అదే విధంగా ముందుకు పోతుంటాం. ఇప్పుడు మేము సబ్ సెంటర్లో కూడా మేము ఆ విధంగా అన్న తర్వాత 20 రోజులు తక్కువ వస్తున్నాయి అన్నారు. నేను డిఎంహెచ్ఓతో మాట్లాడినా, మెడికల్ ఆఫీసర్తో, కలెక్టర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత తక్కువ ఉన్నాయంటారు, మేము కొనిస్తాం అనుకుంటున్నాం, మీకు 70 ఇస్తాం. అది కూడా ఆ మందులు కూడా మేము కొనియం, మీకు దాని సరిపడి 70 ఇస్తాం అన్నాక వాళ్ళు సీరియస్ అయిపోయినారు. అసలు ఎక్కడ తక్కువ ఉన్నాయి మందులు అని. దాని మీద ఎంక్వైరీ అంతా జరిగిపోయి మందులు అసలే తక్కువ లేవు, వీళ్ళు ఇంటింటి పెట్టే కాడ లోపం జరుగుతుంది, ఫార్మసిస్ట్ల దగ్గర లోపం జరుగుతుంది, అక్కడ స్టాకిస్ట్ల దగ్గర జరుగుతుంది, మందులు ఎక్కడ లేవని మాకు నెక్స్ట్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాయి. ఇప్పుడు అంటే ఏది మేము కొనిస్తాం అవుతున్నా, ఇదేంది అసలు ఈ సమస్య ఇక్కడ ఎందుకు వచ్చిందని ఓటు లేదు మా దగ్గర మందులకు. అంతే. తర్వాత మా దగ్గర ఇప్పుడు అయిపోయింది ప్రభుత్వం. ఎట్లయితే మనం ప్రభుత్వ పాఠశాలల మీద ఏ విధంగా అయితే కొద్దిగా నమ్మకం తగ్గిందో, ప్రభుత్వ దవాఖానాల మీద కూడా అదే పరిస్థితి. నమ్మకం రావాలి. ఆ నమ్మకం రావాలంటే మేము ఒకటే చెప్పినాము, ఇక్కడ ఆసుపత్రిలో ప్రసూతి, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి పొందిన వారికి ఇక్కడ మేము గ్రామ పంచాయతీ నుంచి 2,000 ఇస్తున్నాం. ఇది అదనంగా ప్రోత్సాహంగా మా తరఫు నుంచి పోయే వాళ్లకు. ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వారికి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వాళ్ళకు మా దగ్గర ఉన్న సంక్షేమ పథకాల్లో ప్రియారిటీ మొదటి ప్రియారిటీ. అది ఇలా ముందుకు పోతున్నాం. ముందుకు పోతున్నాం. స్థానిక సంస్థల్లో
నిర్వీర్యం అవుతున్నాయని అని భావించవచ్చా? నిర్వీర్యం అనేది ఇప్పుడు అనుకున్నాం కదా అదే వ్యవస్థ. అంటే ఎందుకు దీని మీద చిన్న చూపు చూస్తున్నారు? నిజంగా సర్పంచ్ హోదా తగ్గట్టుగా పలుకుబడి అంటే ఏది నిజంగా అన్ని పవర్స్ ఉన్నాయా? పవర్స్ ఉన్నాయి, కానీ పవర్స్ని మళ్ళీ తగ్గిస్తూ వస్తాను. సో కలెక్టర్ పైన పెట్టడం అంటే కలెక్టర్ మీ పైన పర్యవేక్షణ అధికారులు ఉండద్దండి కాదు, తప్పకుండా ఉండాల్సిందే. వారి సూపర్విజన్ పర్యవేక్షణ లేకుంటే కూడా ఒక మరి ఎమ్మెల్యే పైన ఒక ప్రభుత్వ అధికారి వల్ల ఉంటున్నారా? ఎమ్మెల్యే కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఎలక్ట్ అయ్యిండు కదా, అసలు ఏది ఆయన దేని కొరకు ఎలక్ట్ అయ్యిండు? ఆ నియోజకవర్గంలో గ్రామాలు ఉన్నాయి, అందులో వెనుకబడినటువంటి ఏమేమి ఉన్నాయి? ఎమ్మెల్యేకి ఎప్పటికీ ప్రతి నెల రిపోర్టు తెప్పించుకుంటున్నాడా? మరి ఈయన సరిగ్గా పనిచేస్తున్నాడా? ఇవి కూడా ఉండాలి కదా సార్. మరి ఇవన్నీ ఉండాలి. ప్రతి శాఖకు సంబంధించి కూడా వివరాలు ఉండాలి. ఏ గ్రామంలో ఏది లోటు ఉన్నది, ఏ శాఖకు సంబంధించి మన పనులు చేయాలి. మరి ఎమ్మెల్యే పైన అధికారి ఉన్నాడు, ఎవరు ఉన్నారు, కానీ మీ పైన ఉండడం ఎంతవరకు సార్? ఉండడంలో తప్పలేదు, నేనైతే ఉండాలని అంట. ఓకే, ఉండడమే, వాళ్ళు మనకు సహకరించడానికే తప్ప మనల్ని ఇబ్బంది పెట్టడానికి అనే విధంగా ఉండద్దు. ఓకే, ఆఫ్ కోర్స్ ఒత్తిళ్ళు అనేది ఉండకుండా మనకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ సూపర్విజన్ ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్లు ఉండాలి. తప్ప అంటే ఎందుకు వాళ్ళ పై చేయలేకపోతే మాత్రం కలెక్టర్ లాగా పనిచేయడా? కలెక్టర్ చేస్తాడు, కానీ ఇక్కడ ఒక గ్రామ స్థాయిలో చివరి వరకు వచ్చే వరకు మనం ఎక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ చివరికి సంక్షేమ పథకాలు అందేది మాత్రం గ్రామ పంచాయతీ ద్వారా. అవును, అది వాస్తవం. అది క్షేత్రస్థాయి అంతే అంతే. అది పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు శిక్షణ అనేది బాగా అవసరం. మీరు అడ్వకేట్ కావాలనుకున్నారు, కాలేకపోయారు. అంతే కదా? అంతే కదా. ఈ దేశం ఇప్పటి వరకు 80 సంవత్సరాలు అవుతుంది, నియర్ బై 1 సంవత్సరం తక్కువ. అంతే కదా? అంతే. ఎక్కడున్నారు ఈ దేశ ప్రజలు అంటే ఏం చెప్తారు మీరు? పూర్తి ఎక్కడనో అసలే అభివృద్ధి చెందలేదంటే నేను ఒప్పుకోను. ఒకటి చాలా వరకు అభివృద్ధి చెందింది, కానీ ఇంకా అంటే ఇంకా ఎక్కడో మిస్ అవుతుంది. అనుకున్నంత రాలేదా? అనుకున్నంత కాకపోవడానికి కారణం ప్రజలకు ఇంకా అందవలసినంత సంక్షేమ పథకాలు కానీ సౌకర్యాలు కానీ ఎంతకాలం ఉంటుంది సంక్షేమం? లెక్క పెడితే రాజకీయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఈ ఇద్దరి కారణం. ఇప్పటికీ ఒక గ్రామ స్థాయికి రాలేదు. ఇంకా మీకు అది వచ్చినది ఇప్పుడు ప్రజల వద్దకే పాలన, ప్రజల ముంగిటికే పాలన అంటూ అది ఎప్పుడు అందరూ ఎప్పటి నుంచో వచ్చి చేసిన ఇప్పుడు ఎక్కడ అవుతుందంటే అది ఎక్కడికో మండలానికి వచ్చి అవుతుంది. సెక్రటరీలు, విఆర్ఓలు, కింది వ్యవస్థ ఎవరు కూడా గ్రామాల్లో అందుబాటులో ఉంటలేరు, పని చేస్తలేరు. వాళ్ళు చేస్తలేరు. వీళ్ళు ఎప్పుడు మీకు మండలం స్థాయిలోనే ఉంటుండ్రు. ఎంఆర్ఓలు కలెక్టర్ దగ్గర, వీళ్ళు ఇక్కడ దగ్గర ఉంటారు. తర్వాత ప్రతి సమస్యకు పరిష్కారాలు ఇంతవరకు కనుగొనలేదు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అయితే లేదు. మరి ఎందుకు సార్? ఇప్పుడు రాజకీయ వ్యవస్థ లోపమా, రెవెన్యూ చట్టం పట్టుకొచ్చారు కదా స్థానిక సంస్థల పైన. రెవెన్యూలో చూస్తేనైతే లక్షల సమస్యలు పేరుకపోయినాయి. ఎందుకు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం. ఇది 2014 అంటే 15, 16, 17, 18లో అంటే ఏది భూ సర్వే అని, భూ పక్షలన అని కూడా వచ్చినాయి కదా. మరి ఏమైనాయి? దున్నే మందే భూమి అన్నారు కదా. వాటితోనే ఇంకా లొసుగులు ఎక్కువైపోయినాయి, ఇంకా పొరపాట్లు ఎక్కువ జరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఒక రెవెన్యూ రికార్డులో ఒకరి పేరు వాళ్ళ తప్పుతోని ఇంకొకరి పేరు పడితే అది సవరించడానికి మాకు ఆప్షన్ లేదంటారు. మరి పనికి మళ్ళీ ఉన్నట అంతే కదా. ఇప్పుడు మీరు అక్కడ ఎంజాయ్మెంట్ భూమాత వచ్చిన పరిష్కారాలు ఇంకా ఇప్పుడు ధరణి పోయింది, దరిద్రం అన్నారు. భూమాత వచ్చింది కదా. అన్నిటికీ ఎంఆర్ఓ స్థాయిలోనే పరిష్కారం దొరకాలి. విఆర్ఓ స్థాయిలో, గ్రామ పరిపాలనాధికారి స్థాయిలోనే, లేదంటే ఎంఆర్ఓ స్థాయి. గ్రామంలో అంటే సమస్య ప్రజావేదిక ఉంటుంది కదా. ప్రజావానికి వెళ్ళాల్సిన అవసరం, ప్రతి ప్రశ్నకు జనం అంతా ప్రజావానికి వెళ్తున్నారు. ఎందుకు పోతున్నారు? ఎందుకు పోవడం ఇదంతా అక్కడ అర్థం కాదు. ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు కాదు. మరి ఎందుకు ఆ సమస్యల పరిష్కారానికి ఎంఆర్ఓలు అయ్యేటట్టుగానే వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా మీకు ఆన్లైన్ డిజిటల్ ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎక్కువ పెరిగినాయి. సార్ మీకు ఈ చట్టంలో అంటే కొంత అవగాహన ఉంది, తర్వాత మీకు ఇందులో వడవసినట్టు ఉన్నారు కదా. దాదాపు 29 అధికారులు ఈ గ్రామంలో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పనిచేస్తుంటారు, జీతం తీసుకుంటూ. గ్రామ సభ రోజు అందరు రావాలి, ఈవెన్ ఫారెస్ట్ సహా అందరు రావాలి. మరి వస్తున్నారా? అందరు రావట్లేదు. మరి ఎందుకు వాళ్ళ మీద ఎందుకు చర్య లేదు? ఇప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గర మేము వాళ్ళతో నుండే కలుపుకోగలుగుతాం, కానీ మంచితనంతో కానీ మేము రప్పించుకోగలుగుతున్నాం. కానీ మరి మాకు అధికారులందరూ కూడా బాగా సహకరిస్తారు. ఇక్కడ మిగతా గ్రామాల్లో ఎందుకు పోతలేరు? మిగతా అన్ని చోట్ల అది ఉండకపోవచ్చు, సాధ్యం కాదు. ఇప్పుడు 29 శాఖలకు ఎక్కువ సమస్యలు ఎందుకు పోతాయి? ఇక్కడనే పరిష్కారం కావాలి కదా.
సమస్య పరిష్కారం అనేది ఇంకా ఆలస్యం జరుగుతుంది. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఎన్ని ఏ వచ్చింది ఇది ఇంత లేట్ వచ్చింది, అది అయితే. వచ్చింది, అంత అతుకుతుంది. ఇంతకుముందు మీకు ఇవన్నీ లేనప్పుడు, ఆ, ఈ కంప్యూటర్ ఆన్లైన్ ఇవన్నీ లేనప్పుడు తొందరగా జరిగేది. అవును ఇప్పుడు విపరీతమైన ఆలస్యం జరుగుతుంది. అవును. ఆన్లైన్ అంటారు, Yes. CCLR పోవాలంటారు, ఇక్కడికి పోవాలంటారు, అక్కడికి పోవాలంటారు. సరే ఇప్పుడు ఇప్పుడు ఈ దేశంలో ఆ, అనుకున్నంత ఇంకా రాకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు, వాళ్ళ ఫాలోయింగ్, లేకపోతే పార్టీలైనా, రాజకీయమే కదా. ఇప్పుడు రాజకీయ ప్రభుత్వాలు అంటేనే పార్టీ, అదే రాజకీయమే. రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేక వాళ్ళకి తెలియక కాదు. వాళ్ళు చాలా మంది అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ, అక్కడ సమస్యలు ఎట్లుంటాయో తెలియదు. yes. దాని గురించి వాళ్ళ పూర్తి అవగాహన ఉంటుంది. దానికి ఏం పరిష్కారం చేయాలో వాళ్ళు చేయొచ్చు. కానీ చేయరు. ప్రాధాన్యాలు మారుతున్నాయి వాళ్ళవి. ఈ ఆడికి వచ్చే వరకు ఇంకేదో వాటి మీద పడుతుండ్రు, దీన్ని పక్కన పెడతారు. మరి ఇలానే పోతే ఒక రెవెన్యూ వ్యవస్థ గ్రామాలలో ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదా? కింద నుంచి వచ్చిన వాళ్ళే కదా. తెలుసు ఇలా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా. ఎవరైనా వాళ్ళు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. సో అధికార మార్పిడి అక్కడ ఏం సమస్యలు ఉంటాయి? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉందా సార్? ఉంది. తెలంగాణ ఎవరి కొరకు వచ్చింది, ఎవరి కుటుంబం బాగుపడింది? సరే, ఇక్కడ కుటుంబాలంటే మనం అక్కడ ఇక సరే, ఎవరి వర్గం బాగుపడింది? ఏదైనా ఇక్కడ ఎవరి వర్గం బాగుపడింది? వర్గాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు అందుకే ప్రజలు ఏంటంటే మార్పు కోరిండ్రు. ఏదైనా పోనీ మార్పు కోరితే మాత్రం మళ్ళీ ఏ వర్గం చేతిలో పెట్టిండ్రు? ఎక్కడైనా సార్ ప్రజల కుటుంబ పాలన వ్యతిరేకించి చేంజ్ చేశారు కదా, కానీ మళ్ళీ ఏ వర్గం చేతిలో పెట్టారు? వర్గం అనేది మీకు ఏదన్నా అగ్రవర్ణాలకే కదా అనేది మీరు చెప్పబోయేది. అంతే కదండి అనేది. కానీ ప్రజల్లో వేరే ఏం లేదు. ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల లోపల అవగాహన రావాలి, ఇంకెప్పుడు చైతన్యం రావాలి. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా ఇంకా వస్తలేదు. అది మెయిన్ ఇప్పుడు నాకైతే మెయిన్ రెవెన్యూ మీదనే అనిపిస్తుంది. నాకైతే ఈ మొత్తం ఈ అధికార వ్యవస్థ అంతా రెవెన్యూ చేతిలో ఉంది. వాళ్ళు క్లియర్ చేయాలి, వాళ్ళు చేయాలనుకుంటే ఇవన్నీ చేస్తారు. సమస్యలు ఇక్కడ ఇంకా బాగా ఉంటాయి. అంటే వ్యక్తిగత సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే. రెవెన్యూ పరంగా బాగా సమస్యలు ఉంటాయి. అచ్చా, వాటిని త్వరితగతిన ఏమన్నా మీరు డిఆర్ఓ దగ్గరికి కానీ, అంటే ఆర్డీఓ అయితే కాదు, డిఆర్ఓ లేకపోతే జేఎన్2 ఎక్కడికి వెళ్ళినా తొందరగా పనులు కావాలి. సమస్య పరిష్కారం ఇక్కడనే కావాలి. ఇక్కడ కావాలి, కానీ ఇక్కడ ఏ పరిస్థితి లేదు కదా. మీకు రెవెన్యూ ఇదంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మీకు ఎక్కడ పోయిన తర్వాత అవును, ప్రతి సమస్య పరిష్కారం అయితే లేదు. మేము మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి పేరు పొరపాటున వాళ్ళు పొరపాటు ఇవ్వాలి అధికారులు రెవెన్యూది, మీ తండ్రి పేరు పొరపాటు రాసిండు అక్కడ. అదే తండ్రి ఆ వ్యక్తి పేరు అడిగిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ. అది ఆయన ఏమంటారు, ఆయనతో రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీరు అంటారు. ఆయన ఎందుకు చేస్తాడు? అంటే సలహా ఇస్తారు, వీళ్ళే సరిదిద్దాలి, సలహా ఇస్తుండ్రు వాళ్ళు, అధికారులే సరిదిద్దాలి కదా. తప్పు చేస్తారు, ఇంకా సలహా చేస్తారు. అధికారులకు మాకు ఆప్షన్ లేదంటున్నారు. సో ప్రభుత్వం మీ పేరు ఇంకో పేరు లేదు ఆప్షన్ అంటే ఇంకా మరి ఏంది? మరి ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఇది ఇటువంటి సమస్యలు కోకోలో ఉన్నాయి. ఓకే. మరి అప్పట్లో సార్ 1 year క్రితము ఇప్పుడు మీకు కూడా 1 year క్రితం పొరపాట్లు జరుగుతాయి కూడా, ఇవన్నీ వాళ్ళ జరిగినాయి కూడా మేము చేయరాదంటారు సార్. ఎవరు చేస్తారు? ఇప్పుడు భూమాత వచ్చి దానిని అంటే ఏంది, ప్రతి గ్రామంలో రైతులకు కలెక్టర్ ద్వారా అవగాహన చేయించారు కదా. మీకు ఇది కాగితం ఉంటుంది చాలు, మీకు ఓన్లీ మీ పేరు మీద ఉంటుంది చాలు, మీది మా వాళ్ళు వేస్తారు అక్కడనే, దానికి ఏది ఎంఆర్ఓకే మేము అధికారులు ఇస్తున్నాం. అదొకటి ఏంటంటే మనకు మొటేషన్ కోసం రిజిస్ట్రేషన్ కాగానే మొటేషన్ అయితే కరెక్ట్. రిజిస్ట్రేషన్ అక్రమంగా జరిగిన వాళ్ళకి కూడా మొటేషన్ అయిపోయి అదే కదా. ఇటువంటి వాళ్ళ ద్వారా జరిగిన పొరపాట్లు, రెవెన్యూ వాళ్ళ ద్వారా జరిగిన పొరపాట్లు వాళ్ళే సరిదిద్దాలుగా. వాళ్ళకి వీలు తిరగడం ఎందుకు? నెలలు ఆఫీసుల చుట్టూ డబ్బులు పెట్టుకొని బాగా తిరుగుతున్నారు. ఇది ఇంకా పరిష్కారం కాలేదు. సో 5 అంచెల వ్యవస్థలో ఎలా ఉంది? ఈ ఎంపీటీసీ వ్యవస్థ ఉండాలా వద్దా? రేపు రాబో కాలంలో అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయితేయా కావా? ఎలక్షన్లు అయితేనే అనుకుంటున్నాను నేను తప్పకుండా. కానీ ఇప్పుడు ఒక సంఘటన జరిగింది కాబట్టి రద్దు చేయనంత వరకు అది ఎలక్షన్ జరుగుతూనే, రద్దు చేయలేదు, చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రాజకీయ పునరావాసం కోసం పెట్టిన పోస్టులు అవి పునరావాసమే. అంతే అంతే. ఉద్యోగం లేని ఉద్యోగం, రాజకీయ నిరుద్యోగులు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అవసరం లేదు. సర్పంచ్ మండల్ ప్రెసిడెంట్ చైర్మన్ కరెక్ట్. ఇప్పుడు అధికారం లేకుండా, నిధులు లేకుండా, పదవులు కావాలి కాబట్టి వాళ్ళు కూడా అసంతృప్తిగా, ఎన్నికైన వాళ్ళు కూడా సంతృప్తిగా లేరెవరు. వాళ్ళు ఏమున్నా ఇక్కడ ఏంటంటే గ్రామ స్థాయిలో గొడవలకే, రాజకీయంగా ఒకరినొకరు అనగదొక్కుకోవడానికి మీదున్న వాళ్ళు చేసిన కుట్రే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ అంటే వీళ్ళే జుట్లు పట్టుకొని ఇంకొకటి పైకి ఎదగకుండా వీళ్ళు బాగా చేసుకున్నట్టు అనిపిస్తుంది. మీరు ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేకి మించిన పవర్స్ ఉంటుంది.
వాటన్ని దృష్టిలో పెట్టుకొని అవును. ఇవి చేశారేమో అనిపిస్తుంది నాకు. సరే, ఏదేమైనా కానీ రానున్న కాలంలో ప్రభుత్వాలకి ఏమన్నా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మారే అవకాశం ఉందా? అంటే పాత అయినే బాగుండే అనే కాడికి కొంతమంది జనం వచ్చినట్టు వస్తున్నారు, నిజమేనా? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఇప్పుడే చెప్పలేము అది. అసహం అయిపోయింది. ఇప్పుడే చెప్పలేము మనం. అంటే ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఓకే, అచ్చా అచ్చా. అందుకే మనం ఇప్పుడేం చెప్పరాదు. కానీ సార్, నాయకులు చిన్నోనికి ఒక చట్టం అవుతుంది, పెద్దోనికి ఒక చట్టం అవుతుంది అనేది ఇప్పుడు ఈ బండి దాని మీద మనకు అర్థమైంది అనుకోవచ్చా? చట్టం అనేది మనం ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు మరి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందా? పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమని అనుకోవడం లేదు. మొన్ననే మనకు పిఎంజే జీవులది ఎంత తొందరగా పట్టుకున్నారు. మరి అది చూస్తే అనిపిస్తుంది మనకు. అవును, అవును, అంతే. చాలా బాగా పని అంటే వాళ్ళను పగ్గాలేసి ఆపుతున్నారు అన్నట్టే కదా. ప్రభుత్వ విధానాలను బట్టి పోలీసులు కూడా ఏంటంటే ప్రభుత్వంలో కింద పనిచేసేవాళ్ళు కదా, అంతే. ఆ విధానాలను బట్టి వాళ్ళు పోతుంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోని అంతే సహజంగా కొంత ఉంటారు. కానీ మిగతా అంతా అని అనుకోవడం. అంటే రేపు ఇంకా ఏ మైనర్ అయినా కానీ ఇంకెవరికైనా కానీ ఇట్లాంటి సేమ్ కేసు అయితే ఒక సిట్యుయేషన్ తర్వాతనే అతను అరెస్ట్ చేయాలనే ఒక డిమాండ్ అయితే వస్తుంది కదా రేపు. మళ్ళీ అరెస్ట్ చేయాల్సిందే, చట్టం అందరికీ సమానంగా ఉండాల్సిందే. మరి ఇక్కడ లేదు కదా. ఇక్కడ లేదు. ఇక్కడ అసలు సిట్ చేయవలసిన అవసరం ఏముంది ఇక్కడ? అవసరం లేదని మనం. సో ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఏది మన మీరు మీ యొక్క అబ్బాయిని పడకాల్సి మీరు అప్పచెప్పండి అని రిక్వెస్ట్ చేసి ఎక్కడిది డిమాండా, రిక్వెస్ట్? సరే, అది ఏదైనా కానీ అండి, మీరెవరు ఉండి సలహా ఇవ్వడానికి? ముఖ్యమంత్రి అంటే అప్పుడు అక్కడ కేంద్ర మంత్రి మాట్లాడిన దాన్ని బట్టి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవసరం మాకడ, అంతేగాని అట్లని కాదు. అంటే వీళ్ళ పరంగా వీళ్ళు అన్ని. ఇంకోటి నిజాయితీ పరుల, ఇంకోటి అందులో ఆ మాటలో నిజాయితీ పరుల అధికారులు వేసిందంటే అంటే మిగతా వాళ్ళంతా అవినీతి పరుల. ఇదేం సార్? ఆ మాట అవసరం లేదు. కానీ అవునే కదా, అధికారులందరూ కూడా ఎవరు కూడా అవినీతి పరులు అంటే మొత్తం వ్యవస్థకే మచ్చొస్తుంది కాదా? మరి ఆయన అన్నమాట ఏంటి అది? అంటే కొంచెం ఆ రంగంలో బాగా పనిచేసిన వాళ్ళని అనుడొచ్చు. ఆయనకి ఎట్లా ఉద్దేశం ఉంటుంది సార్? మిగతా వాళ్ళు ఏమనుకోవాలి? మిగతా వాళ్ళు తక్కువని కాదు, ఇక్కడ ఎక్కువని కాదు, అటువంటి కేసులలో బాగా కృషి చేసిన వాళ్ళని ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. సరే, అయినా కానీ రిక్వెస్ట్ చేయడం ఏంది? సిస్టమ్ ఉంది. మీరు ఒకటి ఇంకోటి నేను గట్టిగానే చెప్పాడు బండి సంజయ్, కేంద్ర మంత్రి గారు గట్టిగానే చెప్పాడు. ఆయన స్టేట్మెంట్లను బట్టి మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? పోలీస్ వ్యవస్థ ఉన్నాయి కదా, దీనికి పోలీస్ వ్యవస్థ నడుస్తుంది. నడవలేదు, కాపాడిండు అన్నది కడిగా వచ్చింది మొత్తం మీదంతా. వచ్చింది రాలేదా? కాపాడిండు అనేది కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి, కొన్ని కాదు సార్, మొత్తం అదే ఇప్పుడు అదే అంటారు. మరేంటి ఇట్లా ఉన్నప్పుడు రేపు ఏ కోర్టు అయినా కానీ లేకపోతే ఏ కేసు అయినా కానీ తప్పకుండా ఈ వారం 10 రోజుల వ్యవధి ఒక నిందితునికి ఇవ్వవలసిందే. అంతే. సిట్టు ప్రతి ఏది పోక్సో దాని మీద ఇవ్వవలసిందే. బండి సంజయ్ని పట్టుకుపోయాలి పెట్టన్నా అంటే దాని అర్థమైంది సార్. మామూలు అయితే అరే నీ అది కొడుకేరు రాబాయ్, నువ్వు రా పోలీస్ స్టేషన్కు అని ఏది పెట్టిన సందర్భాలు లేవా? హరాస్మెంట్ పెట్టిన సందర్భాలు లేవా? ఉన్నాయి కూడా. మరి ఏంది ఇది? ఇంకా అవునా కదా సార్, మీరు చెప్పండి ఏంది మరి ఇట్లయితే? ఎటు పోతున్నాం అంటే కొంచెం ఏంటంటే మనకి చట్టాలు ఎన్నున్నా దాన్ని అమలు చేసే కాడ తేడాలు జరుగుతున్నాయి. అంటే ఉన్నది ఒకటి లేనుకోటి, అంతే కదా. అదే అంటున్నాయి. అరే వడ్డీ చూడు మనోడు అయితే యాడు నడుతున్నాడు. ఇప్పుడు అధికారులు కూడా మనుషులే కదా, వినాలి మాట. సరే, రానున్న కాలంలో ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది అంటే ఇంకో సగం ఉంది, మారవచ్చునా లేదా? చెప్పలే. ఇప్పుడు ఇప్పుడే చెప్పడం. బీజేపీ కూడా వస్తుందా అని చెప్పిండ్రు, మరి ఈ మచ్చతోనే కొద్ది వెనుక పోతుందా? ఇవన్నీ ఏది కూడా మనం అంచనా కట్టడానికి లేదు. అప్పటికి మళ్ళీ వేరు. మీరు గతం కూడా మీకు తెలుసు. ఓకే, లాస్ట్ మినిట్ వరకు బండి సంజయ్ అనుకున్నాం. 6 నెలల్లో మొత్తం తారుమారు అయిపోయింది. ఏంటంటే బండి సంజయ్ బీజేపీ టీఆర్ఎస్ ఒకటైందనే సంకేతంతో కాంగ్రెస్ ఒకసారి రేవంత్ రెడ్డి రావడం వల్ల, అందులో కూడా రేవంత్ రెడ్డి రావడం వల్ల అధికారంలోకి వచ్చింది. అది లాస్ట్ చివరి 6 మాసాల్లో జరిగింది. అది ఇప్పుడు కూడా ఏమేం జరుగుతుందో తెలియదు. మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు, మీరు అనుకున్నట్టు ఇంకోటి జరగచ్చు, కానీ ఇప్పుడు అంచనాలు వేయడానికి లేదు. సరే సార్, గ్రామీణ వ్యవస్థలో కొన్ని మార్పులు కావాలంటే స్థానిక సంస్థలకు ఇంకింత బలోపేతం చేయవలసిన బాధ్యత ఉంది. బలోపేతం చేయాలి. ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ పవర్స్ ఇవ్వాలి. స్ట్రాంగ్ పవర్స్ అనేటివి ఉన్నాయి, నిధులు కూడా ఇవ్వాలి. పవర్స్ గురించి ఏం ఇబ్బంది లేదు, నిధుల కన్నా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ. గత ప్రభుత్వాలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కొనసాగింపులో భాగంగా ఈ ప్రభుత్వం అదే చేస్తున్నది. చివరి చెప్పండి, మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ప్రజలకు నేను ఒకటే చెప్తున్నది అంటే నా మీద నమ్మకం ఉంచి గత 40 సంవత్సరాలుగా నన్ను ఎన్నుకుంటూ వస్తున్న మీకు నేను మా ఇండియా నవ్ టీవీ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదములు. అట్లనే యూత్ కూడా ఎలాంటి సలహా ఇస్తారు? యువకులు, మహిళలు అందరికి కూడా, గ్రామంలో ఉన్నటువంటి రైతులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా ఒకటి ఏంటంటే, గ్రామ పంచాయతీ తరఫున మీకు అందించవలసిన ఏ సేవలైనా పారదర్శకంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా మీకు సేవలు అందిస్తామని, గ్రామంలో ఏది ఏమైనా కానీ సత్వర సేవలు. సో అట్లనే సార్ చివరిగా చెప్పండి, మీకున్న ప్రణాళిక ఏంటి? అధికారులతో కానీ పొలిటీషియన్తో కానీ ఏ విధంగా వాళ్ళ సహకారం తీసుకొని ఏం చేయబోతున్నారని మేము ఇక్కడ ప్రజలు భావించవచ్చు? గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మాకు అధికారుల సహకారం బాగా ఉంది. నాకున్న 40 సంవత్సరాల అనుభవంలో నాకున్న పరిచయాలతోటి అధికారులు బాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం గారు మా గ్రామం పట్ల ఆయనకు బాగా ఇంట్రెస్ట్, అందులో నేను చాలా గౌరవం. ఎందుకని అంటే ఎన్నికల్లో మేము ఆయన పనిచేయడం జరిగింది. ఆయన విజయంలో మేము కూడా కొంత సముద్రంలో నీటి చుక్కంత మా భాగస్వామ్యం కూడా ఉంది. ఆయనకి నేనంటే బాగా ఇష్టం. ఆయన ప్రత్యేకంగా మా గ్రామానికి ఆయన అన్ని రకాల నిధులు కేటాయిస్తున్నారు. ఎప్పుడు ఏది ఏ విషయంలో మనం ఏ సమస్య దృష్టికి తీసుకెళ్ళినా వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆయన సహకారంతో మా గ్రామాన్ని ఇంకా చాలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. సో మీరు ప్రజలకు, యువకులకు ఇచ్చేటువంటి సలహా? యువకులు ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం ఉపాధితోటి ఏదో ఒకటి, ఈ ప్రత్యేకంగా ఇదే అనుకోకుండా ఏదైనా ఒక పని మీద ఉండాలి. ఇది చిన్నది అది పెద్దది అనకుండా, చెడు అలవాట్లకు కాకుండా వ్యసనాలకు దూరంగా ఉండి వారు కష్టపడుతూ వారు పైకొచ్చి వారి కుటుంబానికి, గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని నేను వాళ్ళని కోరుతున్నాను. సో మీ యొక్క సహకారాలు ఎప్పటికీ వాళ్ళకు? నా వంతు సహకారం మీకు ఎప్పటికీ, యువకులకు ఏదైనా యువకులకు ఏ అవసరం పడినా నేను ఎప్పటికీ మీకు సపోర్ట్ చేయడానికి, మీకు అన్ని విధాల సహాయం చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. మీకు మీరు చూశారు కదా, మ్యాక్సిమం ఈ గ్రామాన్ని ఒక అభివృద్ధి దిశలతో పాటు అటు అధికారుల సహకారం తీసుకుంటాం, ఇటు ఎమ్మెల్యే సహకారం తీసుకుంటాం. ఇక్కడ మాత్రం యువకులు కూడా కొంత పెడదారిన పట్టకుండా మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుంది. ఈ పేర్లో అంటే ఏది వెల్చాల అనే గ్రామాన్ని ముందంజలో ఎప్పటికీ ఉంచే బాధ్యత మాత్రం తీసుకున్నా అంటున్నారు. చూద్దాం అది కారణం నిర్ణయిస్తుంది. మీరే చూశారు కదా, మ్యాక్సిమం సార్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని అందించగలిగాము. నమస్కారం సార్. నమస్కారం.